ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై గానీ సీఎం చంద్రబాబుపై గానీ వ్యతిరేకంగా పోస్టులను పెట్టే వారిని గుర్తించి అరెస్టు చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. గతంలో పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్, రవీంద్ర ఇప్పాలను ఏపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసింది. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడనే ఆరోపణలతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం తొక్కేస్తుందనే వాదనలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబుకు చెంపపెట్టు లాంటి తీర్పును వెల్లడించింది భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సోషల్ మీడియా పోస్టింగ్లపై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన అరెస్టుల విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరించాలని సుప్రీం పేర్కొంది. మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. తమ ఆలోచనలను వ్యక్తీకరించే హక్కులను ఇచ్చింది. వీటికి భంగం కలిగించే ఎలాంటి నిబంధనలకు అంగీకరించేది లేదని తెలిపింది సుప్రీం. ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66A కొట్టేస్తూ మంగళవారం సుప్రీం సంచలన తీర్పు ప్రకటించింది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఈ యాక్ట్ ఉందని జస్టిస్ జాస్టి చలమేశ్వర్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్తో కూడిన ధర్మాసనం తీర్పులో పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛ భంగం కలిగించేలా ఉన్నందున ఈ సెక్షన్ చట్టసమ్మతం కాదని తెలిపింది సుప్రీం. సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నెటిజన్లను అణగదొక్కుతున్న ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పుతో షాక్ తగిలింది. సుప్రీం తీర్పుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.